నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్‌బి సుధా గారు ఉన్నారు. అసలు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మేడం ఇప్పుడు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పక అది మాట్లాడదాం. ఎప్పుడైనా సరే మన రాశి ఫలితాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఐ థింక్ హిట్ టీవీకి చాలా ఇచ్చున్నా నేను వీడియోస్ కూడాను. జూన్ నెలలో జూన్ 2025లో ఎలా ఉందో మనం చూద్దాము. బట్ ఏంటంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 12 రాశులుంటాయి. అంటే భావాలు కూడా అవే అవుతాయన్నమాట. అలాగే 27 నక్షత్రాలుంటాయి. 9 ప్లానెట్స్ ఉంటాయి. మనం మాట్లాడుకునేది ఏంటంటే రాశి వరకే. అంటే రాశి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి కదా! చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం. అంటే నక్షత్రం పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మనం మాట్లాడేది కూడా వేదిక్ అస్ట్రాలజీ, పరాశర మెథడే మనం మాట్లాడతాము. గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు జాతకం ఒకలా ఉంటుంది. అంటే ఏంటంటే స్టేషనరీ కాదు, ఏదైనా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దాన్నే గోచారం అంటాం అన్నమాట. గోచార రీత్యానే మనం ప్రెడిక్షన్స్ అనేవి, రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. అందరికన్నా ముందు నేను ఎప్పుడు శనిదే మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏంటంటే ఏలినాటి శని వచ్చింది, లేకపోతే ఏంటంటే అది టైం వచ్చింది, శని పీరియడ్ వచ్చింది, లేకపోతే దశ వచ్చింది, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అండ్ ఆల్సో కర్మకారకుడు. అంటే ఏంటి, మన చేత కర్మని చేయిస్తాడు. అంటే కర్మ చేస్తే గానీ మనకి డబ్బు కానీ లేకపోతే ఒక రిజల్ట్ కానీ రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయు కారకుడు కూడా ఆయన అయ్యాడు. ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం మీన రాశిలో ఉన్నారు. అంటే అందరికీ తెలుసు ఎవరెవరికి ఏలినాటి శని ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతం మేష రాశి వాళ్ళకి పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరమే యాక్చువల్‌గాను. మార్చి నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకేమో లాస్ట్ ఘట్టం. రెండో ఘట్టం ఏంటంటే మనకి మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కుంభానికి మూవ్ అయ్యారు మే ఎండ్‌లో, అంటే మే 3rd వీక్ అనుకుందాము, మూవ్ అయ్యారు. అలాగే కేతు సింహానికి మూవ్ అయ్యారన్నమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జూపిటర్, అంటే గురు గ్రహం. గురు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు, తెలుసు లాస్ట్ మంతే మూవ్ అయ్యారు. అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే ఇంకా మిగతా చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఏంటంటే మనకి 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటాయి. చంద్రుడు అయితే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారన్నమాట. 2.5 అనుకోవచ్చు కూడాను. ప్రస్తుతం ఏంటంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయన ఏంటంటే జూన్ 29th వృషభానికి వెళ్తున్నారు. ఓకే. మార్స్ డెబిలిటేషన్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే కుజుడు డెబిలిటేషన్‌లో ఉన్నారు. అంటే కర్కాటకంలో ఉన్నారు. డెబిలిటేషన్ అంటే నీచ స్థితి. ఆయనేమో సింహానికి జూన్ 7th మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అలాగే మెర్కురీ గురించి మనం మాట్లాడుకోవాలి. సన్ అందరికీ తెలుసు, మాసాలు కూడా మనకి ఒక మాసం మూవ్ అయినప్పుడల్లా మాసాలు మారుతాయి. సన్ ఏమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. బుధుడు కూడా వృషభంలోనే ఉన్నారు. ఆయనేమో జూన్ 6th ఏమో మిథునానికి మూవ్ అవుతున్నారు. ఓన్ హౌస్ అన్నమాట. తర్వాత 22nd అంటే జూన్ 22కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఇవన్నమాట గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సింది. చంద్రుడు నేను చెప్పినట్టు రాశి మారుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ డే. నెలకి మాట్లాడినప్పుడు మనం ఈ ప్లానెట్స్‌ని మనం తీసుకుంటాము. జనరల్‌గా పరిహారాలు చెప్పాలి అంటే కనుక మనం ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ అంటే రాహు, కేతు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే కాలసర్ప దోషం అనేది కూడా ఉంటుంది. అంటే చాలా మటుకు ప్లానెట్స్ చాలా జాతకాల్లో చూసామంటే చాలా మటుకు ప్లానెట్స్ ఈ రెండిట్లోనూ ఉంటాయన్నమాట. అదొకటి కాకుండా ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి. అంటే రీసెంట్‌గానే మూవ్‌మెంట్ అయింది. అందుకని మళ్ళీ మనం నవగ్రహ స్తోత్రాలు గానీ, నవగ్రహ స్తోత్రం చదువుకోవడం గానీ, వినడం గానీ, లేకపోతే హోమాలు చేయడం గానీ, పూజల్లో పాల్గొనడం గానీ, లేకపోతే రాహుకేతు పూజలు చేయడం గానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తాము అంటే బ్లెస్సింగ్స్ అనేవి కావాలి. ప్లానెటరీ పొజిషన్ ఎప్పుడు ఎక్కువ నెగటివిటీ కాకుండా కొంతవరకు పాజిటివిటీ తేవడానికి మనం చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా సరే కొంతవరకు పాజిటివిటీ అయినా ఉండాలి అని మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. అంటే పూజలు చేయడం గానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం గానీ, అంటే జాతి రత్నాలు వేసుకోవడం గానీ, లేకపోతే ఇంకో కార్యక్రమం చేయడం, హోమాలు చేయడం గానీ, లేకపోతే జపాలు చేయడం గానీ, ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ గోచారం మాట్లాడుకున్నాం కనుక జూన్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఈ జూన్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మన ఆర్‌బి సుధా గారికి అడిగి తెలుసుకుందాం. మేడం ఈ జూన్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు?
మేషరాశి వాళ్ళకి మనకి తెలుసు అందరికీ ఫస్ట్ భయపడుతూనే ఉన్నారు. ఏలినాటి శని అనేది స్టార్ట్ అయింది. కొంతవరకు ప్రభావం ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ మనకి ఈ రాశికి అధిపతి అయిన కుజుడేమో నీచపడున్నారు. 4వ ఇంట్లో ఉన్నారు. ఆయనేమో 7th-కి 5th-లో దిగినప్పుడు కొంత లక్ అనేది ఫేవర్ అవుతుంది వీళ్ళకి. అంటే ఏంటి దేంట్లో బాగుంటుంది, కెరీర్ పాత్లో చాలా బాగుంటుంది. అంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. అంటే ఏంటి మనకి సన్ కూడా ఉన్నారు, అలాగే 3rd లార్డ్ ఉన్నారు. ఎంత కష్టపడితే అంత పైకొచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆపర్చునిటీసే మనకి వస్తాయని చెప్తున్నాను కదా, అది తీసుకోగలిగి ముందుకు సాగాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 12th లార్డ్ ఏమో 3rd లో పడున్నారు అనమాట. అండ్ కూడానే ఏంటంటే 7th లార్డ్ ఉన్నారు, అంటే వీనస్ ఉన్నారు అనమాట. సో పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచి బాగుంటుంది అంటే మనకి నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి చాలా బాగుంటుంది అనమాట. స్టూడెంట్స్కి కూడా ఏంటంటే వీళ్ళు బాగానే చదువుకుంటారు, కానీ ఏదైనా శ్రమ పడవలసిందే. శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ ఉంది. అంటే ఏంటి, అందరూ ఏమనుకుంటారు, మనం బాగా చదివేసాము, మనం బాగా రాసాం అంటారు. కొన్నిసార్లు మార్క్స్ రావు, అంటే వాళ్ళు అనుకున్నవి సాధించలేకపోతారు. సో ఈ నెల కూడా కొంతవరకు మేషరాశి వాళ్ళకి అట్లనే ఉంటుందన్నమాట. అండ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీనస్ ఏమో ఓన్ హౌస్కి మూవ్ అవుతున్నారు అనమాట. సో అప్పుడు కొంతవరకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రం తప్పక కొన్ని డిసగ్రిమెంట్స్ వస్తాయి, విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎస్పెషలీ లేడీస్ అనుకోవచ్చు. అండ్ ఆల్సో ఎవరైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయి అనుకుంటే కనుక అది మాత్రం తప్పక వాయిదా పడుతుంది. ఈజీగా మనకి రిజల్ట్ అనేది రాదనమాట. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే పరిహారం చేయవలసిందే. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం పరిహారాలు ఎందుకు చేయడం అంటే పాజిటివిటీ అనేది పెంచుకోవడానికి. అందుకంటే మనం పరిహారాలు చేయగానే అన్నీ అయిపోవాలని ఏం లేదు, ఆ ఎక్స్పెక్టేషన్ కూడా ఉండకూడదు. నేను ఒక పరిహారం చేసేస్తే లైఫ్ అంతా బాగుండాలి అనడానికి లేదు కదా. సో పరిహారం కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. తప్పక వీళ్ళైతే మాత్రం శనికి ఎప్పటికైనా సరే శనివారం దానం ఇవ్వడం, అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే 11th రాహు ఉంది. సో ట్రావెలింగ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ట్రావెల్ చేసే వాళ్ళు కానీ ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళకి కానీ బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ధన్యవాదాలు మేడం. చూశారు కదా ఈ రాశి వారికి ఎంత చక్కగా వివరించారో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.